ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ ద్వారా ఈరోజు తెలంగాణ బీసీ సమాజానికి, ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానికానికి 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి తరపున విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్స్కు ముందు కామారెడ్డిలో 42% ఇస్తామని హామీ ఇచ్చిందో దానికోసం పంపించాడు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, దాని తర్వాత జీవో 9 తీసుకొచ్చారు. ఇవేవి హైకోర్టు, సుప్రీంకోర్టులో నిలబడలేదు. మేము బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరపున మొదటి నుండి చెప్తున్నాము, 9వ షెడ్యూల్లో పెట్టడానికి కృషి చేయాలి. అలా అయితేనే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్తున్నాం. ఈరోజు అన్ని పార్టీలు, అన్ని సంస్థలకు ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. మొట్టమొదటి అనేక రకాలుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 9వ షెడ్యూల్లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పుడు ఇంకో కొత్త డ్రామాకు తెరదీస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అదేమంటే 3,000 కోట్ల రూపాయలు మనకు వచ్చేటివి పోతాయి, అందుకోసం మేము కార్యాచరణ రూపొందించి కేంద్రంకి వెళ్ళి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకొని 9వ షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతవరకు ఎన్నికలను ఆపాలి. ఎన్నికలను మాత్రం జరిపితే బేకారు ఉంటుంది. ఒక పంచాయతీ ఎన్నికలు జరుపుతాం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపమనంటే ఏమన్నట్టు? ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటి ఎన్నికలు. కాబట్టి ఏ ఎన్నికల్ని జరపదు. ఈ 3,000 కోట్లు ఒక పెద్ద సమస్య కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే తన యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, అంటే 46 జీవోని ఉపసంహరించుకొని, దాని మీద మేము కేసేసినా కూడా అది నిలబడదండి. ఏం చేస్తా ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తక్షణమే బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు. విలేకరులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించగానే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా వెంబడే ప్రకటించాడు, మేము కూడా ఇస్తామని చెప్పి. ఇది ఖచ్చితంగా బీసీలతోటి నాటకం ఆడేటువంటి ఒక కుట్ర అని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరిచ్చేదేందా 42%? మరి ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు అంటే, అడిగితేనే ఇస్తారా? రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పి దాని మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారే, మరి ఏది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ప్రవేశికలో పొందుపరిచి ఉన్నది. మీరు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని తీసుకొని 26 నవంబర్ను పెద్ద ఎత్తున జరుపుతున్నారే, 26 జనవరిని జరుపుతున్నారే, 15 ఆగస్టును జరుపుతున్నారే. ఈ అన్నీ కూడా మా బీసీ ప్రజానీకానికి సంబంధించి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 26 నవంబర్ విద్రోహ దినంగా జరపచ్చు, లేకపోతే ఇది ప్రజాస్వామిక వ్యతిరేక దినంగా జరపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో 60% ప్రజలు ఉన్నటువంటి బీసీలకు దిక్కులేని వాళ్ళని చేసింది ఈ రాజ్యాంగం అని చెప్పి. అట్లాగే ఆ రాజ్యాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి అధికార అగ్రకుల ఆధిపత్య వర్గాలన్నీ కూడా ఈ 75-80 ఏళ్ల నుంచి ఘోరంగా ఆడుకుంటూ ఉన్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద వాళ్ళు తీసుకుంటారు, 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు తీసుకోగా ఇక మిగిలిన ఎవరికి పోవాలి? ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా తప్పనిసరిగా ఇది బీసీలకు చెందిందని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. మరి అటువంటిది ఎందుకు చేస్తలేరు? ఆ 67.5% ఉన్నటువంటి ఈ సంపద, వీళ్ళ నుండి వచ్చేటువంటి సంపదను మరి అందరికి పంచుతా ఉన్నారే, ఏదెక్కన న్యాయం ఇది? కాబట్టి అందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఈరోజు పంచాయతీ ఎన్నికల వల్ల 3,000 కోట్లు వస్తాయి అనుకుంటే, మరి ఈ 75 ఏళ్ల నుంచి బతుకులాగమైనటువంటి బీసీలను ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు అనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఎన్నికలను వాయిదా వేయాలి, ఎన్నికలను జరపద్దు. అట్లాగే అన్ని బీసీ పార్టీలలో ఉన్నటువంటి అందరు బీసీ నాయకులు, అన్ని బీసీ కుల సంఘాలందరూ కూడా ఏకం కావాలి. అతి త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. అది ఖచ్చితంగా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టి ఆ రకంగా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లు అమలు చేస్తేనే ఈ దేశంలో సామాజిక న్యాయం వస్తుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఎంతకాలం అండి బీసీల యొక్క నోట్లలో మన్ను కొట్టి ఈ దేశం ప్రభుత్వము, పాలకులు పాలిస్తూ ఉంటారు అనేది క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు అడగాలి, ఏమాత్రం
కొద్దిగా కూడా న్యాయం అనేది ధర్మం అనేది ఉన్నదే అని అంటే ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారి జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా షేర్ ఇవ్వాలనేది కామన్ అండర్స్టాండింగ్, సాధారణమైనటువంటి అవగాహన. ఈ అవగాహన ప్రకారంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఆటలాడుకుంటాయని చెప్పి అనుకుంటే ఎంతో కాలం సాగదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిన్న మీటింగ్ పెట్టి వాళ్ళు ఈ రోజు కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నారు. అట్లాగే ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తక్షణమే అన్ని పార్టీలు బీసీలకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఈ సమాజం తిరగబడతారు, దానివల్ల గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అరాచకం వస్తుంది. అనేక దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. మెక్సికోలో ఇప్పుడు జెంజెడ్ ఉద్యమం వచ్చింది. అది ఆ పేరు తీయంగానే పాలక వర్గాలు వణుకుతున్నాయి, ఉలిక్కి పడతా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితిని కల్పించేది పాలకులే. పంచాయతీ ఎన్నికలను బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై